కనకపు సింహంన సునకం అంటూ కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. మంచి పదవిలో వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకి పెట్టి లేపుతుంది. గవర్నర్ కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డి కాదు, రాష్ట్ర ప్రజలు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కనకపు సింహాసనంలో సునకంను కూర్చుండబెట్టి శుభలగ్నం ఉన్న దొరగని బొట్టము గట్టిన వెనుకబడి గుణముల్ని మేళమామ వినురా సుమతి అనే సుమతి శతకాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సుమతి శకానికి అర్థం చెప్తూ మంచి ముహూర్తం చూసి సునకాన్ని తీసుకొచ్చి మంచి పదవిలో కూర్చోబెట్టిన నీచ మానవులు వారి వెనుకటి గుణాన్ని వదలరు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి గురించి మాట్లాడి తన నోరు కూడా పారేసుకున్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారము లేపుతా ఉన్నాయి.